తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం ఇలాగున చదువుచున్నాము. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ప్రభువైన యేసు బేతనీలో మరణించిన లాజరును జీవింపచేసి తన దైవత్వమును వెల్లడించుటకు వచ్చాడు. మరణ బంధకాలలో నుండి తిరిగి లేచిన ఆనందమును అందరితో కలిసి పంచుకొనుటకు ఆ ఇంటిలో ఒక గొప్ప విందు ఏర్పాటు చేయబడి ఉన్నది. మనము లాజరు ప్రభువుతో పాటు బల్ల యొద్ద భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడని చదువుచున్నాము. ప్రభుతో పాటు లాజరు అనగా ప్రభువు దయచేసిన జీవమును బట్టి సంతోషిస్తున్నాడు. ఈ ఆనందమును ఇతరులతో పంచుకుంటూ ప్రభు యొక్క సహవాసములో ఉన్నాడు. తమ పాపములను బట్టి మరణించి దేవుని సహవాసము నుండి దూరమైన మనుష్యులకు కలుగు శిక్ష కేవలము మరణమే. అలాంటి మనుష్యులను శిక్ష నుండి తప్పించుటకు ప్రభువైన యేసు శిలువపై బలియాగమయ్యాడు. 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఆయన యందు ఎవరు విశ్వాసముంచుదురో ప్రభువైన యేసు వారి పాపములను క్షమిస్తాడు. ఎందుకంటే పాపములు క్షమించుటకు ఆయనకు మాత్రమే అధికారము కలదు. ఎవరి పాపములైతే క్షమింపబడతాయో వారి జీవితంలో ఆనందము, రక్షణ లభిస్తాయి. అలాంటి వారు ఈ ఆనందమును అందరితో కలిసి పంచుకుంటారు. వారు దేవునితో సహవాసంలోనికి వస్తారు, అనగా దేవుడిచ్చు సమస్త ఫలములు పొందటానికి యోగ్యులవుతారు. శిలువలో బలి అయి మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచిన ఆ ప్రభువైన యేసునందు విశ్వాసముంచి మీరు కూడా అలాంటి జీవమును పొందుటకు కోరుకొనరా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు